హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారండి. ఆ మాట మీద చాలామంది అది వైరల్ అవుతుంది. ఆ మాట నన్ను అడిగితే కనుక ఏంటంటే చాలా భారంగా ఉంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకు అన్నాడు ఆయన, ఎప్పుడు అన్నాడు అనేది. జస్ట్ రీసెంట్గా ఆ మాట మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పరిపాలన చాలా భారంగా ఉంది అని అన్నాడు. ఆ మాట వెనక అంతరార్థం ఏంటి, ఆ మాట వెనక ఉన్న ఆంతర్యం ఏంటి, అసలు చాలా భారంగా మారుతుంది, చాలా భారంగా ఉంది అంటే చాలా కష్టంగా ఉంది ఆంధ్రప్రదేశ్ని పరిపాలించడం అని దాని అర్థం వస్తుంది అనుకోండి. ఎందుకని ఆ మాట అన్నాడు ఆయన? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించాలని సర్వశక్తులు వడ్డాడు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం కావాలని మొత్తం అన్ని యుక్తులు కుయుక్తులు మ్యాక్సిమం అన్నీ ఏవైతే ఉన్నాయో రాజకీయ ఎత్తుగడలు కానించి మొత్తం అన్నీ కూడా పన్నాడు కదా. మరి అలాంటప్పుడు ఆయన ఎందుకని ఆంధ్రప్రదేశ్ పరిపాలించడం చాలా భారంగా మారిందని అన్నాడు ఏంటనేది మనం వీడియోలోకి వెళ్ళే ముందు తెలుసుకుందాం. నాది రిక్వెస్ట్ ఉందని మర్చిపోద్దు. నాకు మోటివేషన్గా ఉంటుంది. ఒక లైక్ అయితే చేయండి. ఫస్ట్ లైక్ చేసిన తర్వాత వీడియో ఎండ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. వీడియో ఎండ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాన్ని నేను సదా గౌరవిస్తాను. అంతే కదండి. కొత్త వాళ్ళు అయితే కనుక పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్టీలకు అతీతంగా ఎవరు మాట్లాడే కానీ పార్టీలకు అతీతంగా మన వీడియోలు అయితే కనుక మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. మర్చిపోద్దు. ముందైతే కనుక ఒక లైక్ చేయండి. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి భారంగా మారుతుంది లేదా కష్టంగా మారింది అని అనడానికి కారణం ఏంటి? అసలు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం కావాలని అహర్నిశలు శ్రమించాడు, కష్టపడ్డాడు. ఏదైతే చేయాలనుకుంటే అన్నీ చేశాడు. అన్నీ చేసిన తర్వాత ఎలాగైతే సీఎం అయ్యారు. కానీ ఇప్పుడు కష్టంగా ఉంది ఆంధ్రప్రదేశ్ను పరిపాలించడం, లేదా భారంగా మారింది అని అనడానికి కారణం ఏంటి? ఏం లేదండి. నా అభిప్రాయం అయితే కనుక అమ్మో 1వ తారీఖు నుంచి ఆయనకి డెడ్ లైన్ స్టార్ట్ అయింది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే నారా చంద్రబాబు నాయుడు గారికి 1వ తారీఖు నుంచి. ఎందుకంటే అధికారం కోసం వాస్తవాలు మాట్లాడుకోవాలండి, ఉన్నమాటే మాట్లాడాలా. అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం నోటికి ఏదొస్తుంది అంటే అది అమలు చేయగలమా అమలు చేయలేమా, అది వాస్తవమా అవాస్తవమా తెలుసుకోకుండా ముందు ఆలోచించకుండా ఏదైతే ఉందో ఆ వాగ్దానాలన్నీ కూడా ఎన్నికల హామీలు అన్నీ డబల్ చేసేసి వాగ్దానాలు అయితే కనుక ఇవ్వడం జరిగింది. అమాయక ప్రజలు నమ్మారండి నిజంగాను. కాబట్టే ఓట్లేశారని నేనైతే అనుకుంటా. కాబట్టి వాళ్ళు నమ్మిన ఆ హామీలను వాగ్దానాలను నెరవేర్చాలంటే తీగలు తెగిపోతాయి. మామూలు విషయం కదండి. ఆ హామీలన్నీ నెరవేర్చాలంటే తీగలు తెగిపోతాయి సార్. కాబట్టి అలాంటి ఈ ఎన్నికల హామీలు వాగ్దానాల్ని నిలబెట్టుకోవాలంటే కనుక కొన్ని లక్షల కోట్ల రూపాయలు కావాలి ప్రస్తుతానికి. కాబట్టి దాని గురించి ఏం మాట్లాడుతున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఖజానా ఖాళీ అయిపోయింది, లేకపోతే ఒకటి ఖజానాలో డబ్బులు లేవు, ఇలా రకరకాలుగా ఖజానాలో ఖాళీ అయిపోయినా ఖజానాలో డబ్బులు లేకపోయినా 5 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఏదైతే వాగ్దానం చేశాడో ఏదైతే హామీ ఇచ్చాడో కంటిన్యూస్గా అది చేసుకుంటూ వచ్చాడు. తమ్ముడు తనోడైనా ధర్మం మాట్లాడాలంటాను, ఉన్నదే మాట్లాడాలి, లేనిదొద్దు, నొక్కడం పంపడం అంతే. అసలు దేనికి అదరలేదు బెదరలేదు, అసలు వెనక ముందు చూడలేదు. కాబట్టే ఇంతవరకు అవి ఆగకుండా వచ్చినాయి అనేది నేను అంటాను. కాబట్టి అదే పథకాలని సేమ్ అయ్యే పథకాలను నేను కూడా ఇస్తాను, అలాగే కంటిన్యూ చేస్తాను అని చెప్పుండొచ్చు కదా. లేదు, అలా చెప్పలా. ఏం జరిగింది? ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ డబల్ చేసిస్తాను అని ఎప్పుడైతే ఆ వాగ్దానాలు చేశారో జనాలు నమ్మారు, ఓట్లేశారు. ఇప్పుడు మన వంతు వచ్చింది, ఇవ్వాల్సిన వంతు. 1వ తారీఖు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి నెల చెల్లింపుల్లో భాగంగా ఫస్ట్ మంత్ ఇవ్వాల్సిన డబ్బుల్లో భాగంగా ఏదైతే జూలై 1న పెంచిన పెన్షన్ ఏదైతే ఉందో 4,000తో పాటు అదనంగా 3,000 రూపాయల పాటు 3,000 ఇస్తానని హామీ చేశారో చంద్రబాబు నాయుడు గారు. దాదాపు అన్ని రకాల పింఛన్ల కోసం మొత్తం మీద 4,408 కోట్లు కావాలి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి కొంచెం కష్టంగా మారుతుంది. అర్థం చేసుకోవాలండి మనం కూడా. పాపం చాలా కష్టంగా మారబోతుంది నారా చంద్రబాబు నాయుడు గారికి. అంతేకాదండి, అదేవిధంగా ప్రతి నెల ఉద్యోగులకు చెల్లించే వేతనాలు కానీ విశ్రాంత ఉద్యోగులకు అంటే రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు చెల్లించే మొత్తం కానీ 5,500 కోట్ల రూపాయలు ఉన్నాయి గరిష్టంగా. అంతేకాదండి, ఈ మొత్తం జూలై 1వ తారీఖున చెల్లించాల్సింది గత ప్రభుత్వం ఏదైతే చెల్లించాల్సి ఉందో మొత్తానికి ఈ నెల 1వ తారీఖు చెల్లించిన 4,000 కోట్ల రుణం, ఇవన్నీ కలిపి మొత్తం మీద సుమారుగా 11,000 కోట్ల రూపాయలు ఎంత చిల్లర ఉంటుంది మొత్తం మీద. అది జూలై 1న దాదాపు 10,000 కోట్ల మేర చెల్లింపులు చెల్లించాలి. దాంట్లో ఎలాంటి సందర్భము ఎలాంటి ఇంకా అసలు ఆప్షన్ లేదు, ఇంకా 100% చెల్లించాల్సిందే. ఇది 1 నెల గురువుగారు అయ్యగారు, ఇది 1 నెల మాత్రమే.
ఇక నుంచి ఉండబోతుంది మన మామూలుగా కాదు. ఎలా అంటే అమ్మఒడి ఎంతమంది ఉండే అంతమందికి, ఇలాగా ఏదైతే 1500 స్త్రీనిధి అలా ఒకటి కాదండి, 3 గ్యాస్ బండ్లు అన్నారు, అవి అన్నారు, ఇవి అన్నారు. అయ్యి బాబోయ్, ఆ పథకాలన్నీ నాకు గుర్తులో. యాక్చువల్గా అన్ని పథకాలకు కూడా డబల్ చేసి ఇవ్వబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవ్వాలంటే మామూలుగా ఆషామాషిగా ఉండదు కదండి, లక్షల కోట్ల రూపాయలు కావాలి. కాబట్టి పెంచిన పథకాలని అలా ఇవ్వలేమని ముందే ఆలోచించిన నా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేము అనేది కనుక నిర్మోహమాటంగా చెప్పేశాడు. కాబట్టి అదే ఆయనకు మైనస్ అయి ఉండొచ్చు బహుశా. కాకపోతే అతను ఆలోచించిన విధానం మాత్రం ఏమండి, అలాగని నేనేదో వైసీపీకి ఫేవర్గా మాట్లాడుతున్నాను, వైసీపీ కోటని అనుకోవద్దు, ఉన్నమాట మాట్లాడుతున్నా. ఒకడు ఆస్తి ఉంది లేదా ఒకడు వ్యాపారం చేస్తున్నాడు, ఆ వ్యాపారానికి తగ్గట్టుగానే ఉండాలండి. అతను తెచ్చిన పెట్టుబడి కానీ అలాగే అమ్ముతున్నది కానీ చూసుకోవాలి కదా. ఆ లెక్కను చూసుకున్నా సరే 100% నేను అడిగింది అదే, 100% ఆలోచించుకుని స్టాటిస్టిక్స్ చూసుకుని రాష్ట్ర ఖజానా ఎంత, రాష్ట్రంలో జరుగుతున్న ఖర్చు ఎంత, రాష్ట్రానికి ఎంత అవసరం అవుతుంది సంవత్సరానికి, అవన్నీ బేరీజు చేసుకునే కదండి మనం చెప్పాలి, మనం హామీలు ఇవ్వాలి. అదేం కాదు, ఏదైతేనే అదైంది, ముందెళ్ళి కుర్చీలో కూర్చుందాం, మనకి నోటికి ఏది వస్తే అది చెప్పేసిన తర్వాత అమలు చేస్తే చేద్దాం, లేకపోతే ఏమి లేదు ఆ ఎల్లోడు కాస్త ఏమీ లేకుండా చేశాడు, ఏమీ లేకుండా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అని నెపం అవతలవాడి మీదకి నెట్టేదామని అనుకుంటే అది చాలా పొరపాటు అవుతుంది. నన్ను అడిగితే జనాల అమాయకులు కాదండి, ఇది వరకట్లాగా ఏది చెప్తే అది ఇచ్చే గొర్రెలు అయితే కాదు నాకు తెలిసి. అంటే కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిస్తారేమో అని అనుకున్నాను. ఇంకా గొర్రెల్లా ఉంటామంటే ఎవడేం చేయలేడు, అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా కాదు. నేను చెప్పేది ఏంటంటే కనుక ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితి బట్టి ఆయన ఇచ్చిన ఏదైతే బాబు గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలన్నీ 5 సంవత్సరాల పాటు కంటిన్యూగా నడుస్తాయా? మీ అభిప్రాయం అడుగుతున్నా. 5 సంవత్సరాల పాటు కంటిన్యూగా నడపాలంటే మామూలుగా కాదు, కుర్చీ కింద ముళ్ళు పెట్టుకున్నట్టే. ఏదో అంటాడు ఏదో మూవీలు మొత్తానికి ఏంటంటే సీఎం కుర్చీ అంటే మామూలుగా కాదండి, మొళ్ళ కంప అని అంటాడు ఖచ్చితంగా. కాబట్టి మొళ్ళ కంప మీద కూర్చున్నట్టే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాదు, మొళ్ళ కంపను కూడా పట్టుపరుపుగా చేసుకున్న తెలివితేటలు కలిగిన వాళ్ళు ఉన్నారు, లేరని అనట్లా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఏదైతే ఎన్నికల హామీలు ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చలేక ఆంధ్రప్రదేశ్ పరిపాలన భారంగా మారుతుందని అన్నాడా, లేదా కష్టంగా ఉందన్నాడా హామీలు నెరవేర్చలేక అదైతే కనుక చాలామంది దీని గురించి మాట్లాడుకుంటున్నారండి. అలాగే అప్పులు అనేవి చెయ్యం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఎక్కడ చూసినా అప్పు చేసేసాడండి, అప్పులు చేస్తున్నాడని పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఏకాబిగిన ఏంటి మాట్లాడుతూనే ఉన్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆంధ్రప్రదేశ్ను అప్పుల రాష్ట్రంగా చేశారు, ఏపీని అప్పుల పాలు చేసేశాడు అని అయితే కనుక ఇప్పుడు పరిస్థితి ఏంటి? వాస్తవాలు మాట్లాడుకుందామండి. చాలామంది నా దాంట్లో తెలుగుదేశం, వైసీపీ, జనసేన చాలామంది సబ్స్క్రైబర్లు ఉంటారు. మీ అందరికీ ముక్కుసూటిగా ఎలాంటి డౌట్ లేదు, పార్టీలకు అతీతంగా అడుగుతున్న ఒక మాట. ఇప్పుడు వాస్తవంగా అయితే కనుక అప్పు చేయాలా వద్దా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు నడవాలంటే, జస్ట్ ఈ నెల ముందుకు వెళ్ళాలంటే, 1 నెల ముందుకు వెళ్ళాలంటే అప్పు చేయాలా వద్దా? స్ట్రైట్గా అడుగుతున్నా, ధైర్యంగా సమాధానం చెప్పండి. పార్టీలను పక్కన పెట్టండి, పార్టీలకు అతీతంగా చెప్పండి మాట. అప్పు చేయాలా వద్దా? ఈ నెక్స్ట్ మంత్ ఏదైతే ఎన్నికలు ఇచ్చిన హామీలో భాగంగా పెన్షన్కి అలాగే ఉద్యోగస్తుల జీతాలకి అలాగే మొత్తం ఫస్ట్ నెల 1వ తారీఖున ఇవ్వాల్సినటువంటి ఏదైతే 11,000 కోట్ల రూపాయలు ఉందో దానికి అప్పు చేయాలా వద్దా? నిర్మోహమాటంగా చెప్పండి, మొహమాట పడొద్దు. తర్వాత ఎలా చేస్తారు మరి? అప్పులు కాదండి, ఏదైతే సెక్యూరిటీ బాండ్లు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్కి ప్రతి రాష్ట్రానికి సెక్యూరిటీ బాండ్లు ఉంటాయి. ఆ సెక్యూరిటీ బాండ్లు కూడా అమ్మేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయా లేదా? అమ్మేయాలనుకున్నారా లేదా? కాబట్టి అమ్మేస్తారా తాకట్టు పెడతారా అది మీ ఇష్టం అనుకోవడానికి చెప్తున్నాను. కాబట్టి ఇలాగ కొన్ని అయితే కనుక జరిగినాయి వాస్తవంగా అయితే కనుక. అలాగే ఆ 1వ తేదీ భారం నుంచి తప్పించుకోవడానికి 100% అప్పు చేయాల్సింది సార్, ఎలాంటి డౌట్ లేదు. అలాగే అమ్మఒడి వేస్తానన్నారు, అది కూడా వేసేయాలి. అంతకన్నా ముందు రైతులకు ఇచ్చే 20,000, ఈ విషయం మర్చిపోయినాను. రైతులకు ఇచ్చే 20,000 ఇప్పటికే ఆలస్యమైంది. ఆలస్యం అవడం కారణంగా రైతులు ఆల్రెడీ వేరే చోట్ల అంటే వడ్డీ వ్యాపారస్తుల దగ్గర వడ్డీలు తెచ్చుకోవడం ప్రారంభించారు. దుక్కులు దున్నేశారు, పొలాలు నార్మల్ వేసేశారు, అది ఆకుమడి వేసేశారు. తర్వాత వాటిని మళ్ళీ ఏదైతే పొలానికి సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన పనులు ఉన్నాయో అవన్నీ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయిపోయింది, ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవగానే సరే రైతుల ఖాతాల్లో అమౌంట్ పడాలా. అమౌంట్ పడితేనే వాటి డబ్బులతోటి విత్తనాలు కొనుగోలుకి అయినా కానీ లేదా వ్యవసాయ పనులు చేయించుకోవడానికి కానీ ఆ డబ్బులు వాడుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం, గత 5 సంవత్సరాల్లో కూడా రైతులు. కానీ ఈ సంవత్సరం ఇంకా పడలా.
దానికోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఎదురు చూపులు చూడలేక కొంతమంది వడ్డీకి తెచ్చుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళకి ఇది ఒక పెద్ద భారంగా మారబోతుంది రైతులకి. ఇలాంటివి ఎలా అంటే పేకన పట్టుకుని ఉన్న సమస్యలు చాలా మట్టుకైతే ఉన్నాయి. కాబట్టి మరి ఆరుస్తారా తీరుస్తారా ఏం చేస్తారా అనేది ఆయనకే తెలియాలి. మరి ఇంకా అంతే కదండి. ఇది అవ్వగానే మళ్ళీ అమ్మఒడి ఖచ్చితంగా వేయాల్సిందే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బాబు గారికి ఒక మాట, ఒక్కో ఇంట్లో 3-4 కూడా పిల్లలు ఉన్నారండి. అమ్మఒడి వేయాలంటే ఒక్కో ఇంట్లో 3-4 పిల్లలు కూడా ఉన్నారు. చూడండి మరి చాలా ఘోరంగా జరగబోతుంది, ఏం చేస్తారనేది. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకునే వాగ్దానాలు ఇచ్చి ఉంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటనేది మీరు తెలియజేయండి ఖచ్చితంగా. అంటే ఎన్నికల హామీలు వాగ్దానాలు ఇస్తే కనుక 5 సంవత్సరాల పాటు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ఉందో, భగవద్గీత అనుకోండి, ఖురాన్ అనుకోండి, బైబిల్ అనుకోండి, ఆయన అనుకునేవారు కదా, సేమ్ అలాగే మనం కూడా అనుకోవాలి. మీరనే కాదు, ఏ పార్టీ వచ్చినా సరే ఇలాగే అనుకోవాలి. కానీ నాదొక ప్రశ్న అండి, జనసేన వాళ్ళు మన సబ్స్క్రైబర్లు ఉంటే కనుక ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట ఏదైతే ఉందో భారంగా మారింది అని అన్న మాట, ఆంధ్రప్రదేశ్ పరిపాలన కష్టంగా ఉంది అని అన్న మాట, ఆ మాట వెనక మరి ఈయనేం కౌంటర్ ఇవ్వాల. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఏదో సినిమాల ప్రభావం ఎక్కువ ఉంటుంది ఆయన మీద. కాబట్టి ఆయన వెళ్ళి ఎలాగైనా ఆయన శాఖల మీద కొన్ని ఏదైతే ఉన్నాయో అవన్నీ చేస్తాడు, సమీక్షలు కానీ కొన్ని నిర్వహిస్తున్నాడు. కానీ అట్ ద సేమ్ టైం ఒకటి పట్టించుకోవాలి ఆయన, ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అలాగే మీరు ఇచ్చిన హామీలు రెండు తక్కిడిలో వేస్తే ఏది ఎక్కువ బరువు తూగుతుంది, మీరు ఏది తేలిపోతుంది అనేది ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కూడా అటువైపు దృష్టి పెడితే కనుక, అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు అనేది దాని మీద కూడా కొంచెం దృష్టి పెడితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి వేరే రకంగా ఉండబోతుంది. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా మనం మాట్లాడిన మాటలు నిక్కచ్చు అయితే కనుక, నిజాయితీగా ఉంటే కనుక ఖచ్చితంగా దానికోసమైనా లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్ వీడియోలు అయితే కనుక మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.